ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ కమిషన్ మరియు మధ్యంతర వృత్తి ప్రకటన దిశగా రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్టకేలకు సానుకూల కదలిక మొదలైంది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఆర్థికపరమైన మరియు పరిపాలనపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం త్వరలోనే ఉన్నత స్థాయి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ను ఏర్పాటు చేయబోతుంది. సాధారణంగా మంత్రుల బృందం అనేది కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని కోణాలను పరిశీలించి ముఖ్యమంత్రికి నివేదిక సమర్పిస్తుంది కాబట్టి, ఈ జీవోఎం ఏర్పాటు అనేది ఉద్యోగుల పక్షాన ఒక శుభపరిణామంగా చెప్పవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో వామపక్ష భావజాలం ఉన్న ఉపాధ్యాయ సంఘాలతో పాటు అధికారిక ధోరణిలో ఉండే పీఆర్టీయూ వంటి సంఘాలు కూడా తమ నిరసన గళాన్ని పెంచడం వల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అన్ని వర్గాల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమ తీవ్రతను పెంచడంతో ప్రభుత్వం ఉద్యోగుల నుండి వస్తున్న క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంది. ప్రధానంగా 12వ పీఎస్సీ అమలు మరియు ఐఆర్ ప్రకటనపై చర్చించేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉన్న అన్ని గుర్తింపు పొందిన సంఘాలకు త్వరలోనే మంత్రుల బృందం నుండి అధికారికంగా పిలుపు వచ్చే అవకాశం ఉంది. ఈ చర్చలలో కేవలం కొత్త పీఆర్సీ గురించే కాకుండా గత 11వ పీఆర్సీకి సంబంధించిన ఎర్రర్స్ మరియు పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్స్ చెల్లింపుల గురించి కూడా ఒక స్పష్టమైన కాలక్రమ పట్టికను ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీ ప్రకారం పాత 11వ పీఆర్సీ బకాయిలన్నీ పూర్తిగా చెల్లించిన తర్వాతే 12వ పీఆర్సీ కమిషన్‌ను వేయాలని నిర్ణయించుకుంది. దీనివల్ల ఉద్యోగులకు రావాల్సిన పాత సొమ్ము చేతికి అందడమే కాకుండా కొత్త వేతన సవరణకు మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ 11వ పీఆర్సీ బకాయిలు చెల్లింపుపై ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన తేదీని ప్రకటిస్తే వెంటనే 12వ పీఆర్సీ కమిటీ తన పనిని ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు 12వ పీఆర్సీ కమిషన్ ఇచ్చే మధ్యంతర వృత్తి నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఐఆర్‌పై ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగులకు పెరగనున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఈ మధ్యంతర వృత్తి ఎంత శాతం ఉండాలనేది ఈ చర్చల్లో తేలనుంది. ఇటీవలి కాలంలో గౌరవ హైకోర్టు ఇచ్చిన వివిధ తీర్పుల నేపథ్యంలో ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, మెడికల్ బిల్లులు, జీఐఎస్ మరియు గ్రాట్యుటీ వంటి చెల్లింపులను వేగవంతం చేయడంతో ఉద్యోగుల్లో ప్రభుత్వంపై కొంత సానుకూల ధోరణి కనిపిస్తుంది. ఈ నెలకొన్న సానుకూల వాతావరణాన్ని మరియు ఉద్యోగుల నమ్మకాన్ని అలాగే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తుంది.